అంటే ఈ చెట్లు ఇవాళ చిక్క చెట్లు ఎందుకు మలిపించినాము చిక్క చెట్లు గడ్డ ఇవన్నీ ఎందుకు ఇట్లా ఉందంటున్నా అది దిక్కులేని పుదిరేయాలు దిగుతాయి అంతే అంతే అంట అంతే దీనికి దిక్కు దయా ఉంటే. ఎన్ని రోజులు చెట్లు అయ్యి ఎన్ని రోజులు చెట్లు అయ్యి 4 ఏళ్ళు. అసలు క్రాప్ తీసినా తెలియదా? క్రాప్ ఏమైనా తీసావా? నాను మా ఓంది మా ఓడు అమ్ముతుంటే తీసుకునేమన్నానే తీసుకుంటే గుత్తకే వేసుకుంటున్నా. కరెక్టే. పంట ఏం తీయలేదు ఇంతవరకు. పంట అయితే కొంత వచ్చింది మా వరకు 4 లక్షల 5 లక్షల వరకు వచ్చింది. నీళ్ళ ఇబ్బంది ఏమైనా ఉందా? నీళ్ళ ఇబ్బంది ఏం లేదు దీనికి. నీళ్ళు అసలు కథ నీళ్ళు 4 సంవత్సరాల మొక్కలు. దీన్ని మెయింటెనెన్స్ సరితలే సార్. దీని మెయింటెనెన్స్ సరితలే. మెయింటెనెన్స్ కాదు పాపం బాగానే అంతా చేశారు. ఇలా అయిపోతుంది సార్. అది వస్తుంది అవన్నీ ఓకేలే. డోంట్ అంటే ఏంటి ఇప్పుడు నీకు పెట్టుబడికి కానీ ఇబ్బందులు ఉన్నాయా పెద్దనా? రెడ్డి గారు మీకు ఏమన్నా పెట్టుబడికి కానీ ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బంది ఉంది బాగా ఇబ్బంది ఉందా లేకపోతే పెట్టగలవా? పెట్టగలుగుతా. ఎట్లా తిప్పలబడి నువ్వు భరోసా ఇస్తే పెడతాడు సార్. అది నువ్వు అట్లా చెప్పుడు భరోసా ఇస్తే. ఇంత మంచి భూమిలో నువ్వు ఏంది ఇదంతా ఈ చెత్తంతా తీసేసి కొమ్మలన్నీ తీసేసి ఏమయ్యా మహేష్ ఇవన్నీ కట్ చేసి సరి చేయలేవా నువ్వు? ఎలా ఇది ఎండిపోయింది సార్. కానీ అవును కొంచెం క్లీన్ చేసి పెట్టచ్చు కనుక పెద్దానికి. చేస్తాం సార్. మొన్న 2 నాలుగు పని చేసినాము దీంట్లో. అంత నువ్వు చూస్తే అక్కడ చూద్దరు దెబ్బలు ఉన్నాయి మొత్తం. ఈ తీగలన్నీ చేయించిన ఇద్దరం వచ్చి 2 నాలుగు చేసినాం దీంట్లోన. అది కాదు మంచిగా నీ చేతులు ఉంచుకుని మీరు ఎట్లా దేశం అంతా బాగు చేస్తున్నారు, మిమ్మల్ని బాగు చేయబడింది. అదే కదా మీరు ఆయన చేతిలో ఉన్నట్టే రెడ్డి గారు మీరు ఏదైనా చేయాలి. మన్నప్పుడు చేపిస్తానంటే నువ్వు వస్తే నేను ఇస్తా. వాన ఎప్పుడు పడ మన్న వాళ్ళ శినుకులు శినుకులు కొట్టేది అన్ని పెట్టుకున్నారు. ఎంత వచ్చినాయంట నా చెట్టుకి? ఇదివరకు ఎంత వచ్చినాడు చెట్టుకి? ఒక చెట్టుకి ఎంత వచ్చింది దిగుబడి? ఎంత వచ్చినది మనకు తెలుదు, చెప్పలా. మా తమ్ముంది నా బాగా వాళ్ళ నేర చెట్లు ఉన్నాయి. మీ కూడా ఉన్నాయా? వాళ్ళ నేరడే అది కూడా చూద్దాంలే. మహేష్ గారు చెట్లు చాలా బాగున్నాయి గురుగారు. చెట్లు బాగున్నాయి గురుగారు. ఈ చెట్టు నిజం చెప్తున్నాను, బాగా చేసుకుంటే 30-40 కేజీలు వస్తుంది. మీకు బాగా సొమ్ములు అయితే. నేను అనేది ఏంటంటే ఇక్కడ నేల బాగుంది, కొంచెం కింద శుభ్రం చేసుకొని చూడండి, మామూలుగా క్లీన్ చేసుకొని. ఆయన పెద్ద ఆయన మహేష్ మంది మంచి తెలియగలడు. ఇవన్నీ కాదు రెడ్డి గారు ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు దాకా మీరు చేశారు కాబట్టి అట్లాగా సమే. నేను 4-8 ఎకరాలు పెట్టింటి. ముందు 8.5 ఎకరా 3600 చెట్టు పెట్టింటి. ఇప్పుడా అప్పుడు ఇది పెట్టినాడు కొట్టేసినాడు అంతే. పర్లేదు కొట్టేసిన ₹1 కూడా దీనిలో 40 లక్షలు పోయినాయి దాంట్లో. గురుగారు డబ్బులు మళ్ళీ వస్తాయి, టెన్షన్ డబ్బులు మళ్ళీ వస్తాయి. నన్ను నమ్మేవు, నీ డబ్బులు వస్తాయి. నేను నీతో ఉంటా చివరిదాకా. నేను చెప్పినట్టు నువ్వు చేయి అంతే. చేస్తాముగా సరేనా? పెద్దోడు కాబట్టి చేయాలనే కదా పిల్లలు లేకపోతే పిల్లపుతాం. అదేనన్నా. ఇప్పుడు ఏంటంటే మనం చెప్పే ఎలా ఉండాలంటే దీన్ని టెక్నికల్ పరంగా వెళ్తేనే ₹4 వస్తాయి. ఏదో పైపైన చేస్తామంటే పనులు కావి. కొంచెం దీన్ని లైట్గా పెట్టుబడులు చేసుకుంటా సరైన మందులు కొట్టుకుంటే పెట్టుబడులు పెడతాం. మందులు మేనేజ్మెంట్ ఏం కొట్టాలో ఎక్కడ చెప్పాలని అన్ని చెప్తాను. రెడ్డి గారు రేపు నుంచి నువ్వు స్టార్ట్ చేయి. ఇంకా కటింగ్ స్టార్ట్ చెప్పి ఇప్పుడు నేను ఇతనికి కొన్ని మందులు డ్రిప్ ద్వారా పెట్టిస్తాను, స్ప్రేలు చేపిస్తాను. చేపించిన తర్వాత నెక్స్ట్ ఇతరాలకు వెళ్ళి కొంచెం డ్రై ఆల్రెడీ ఉన్నాయిగా. డ్రై సార్ ఇప్పుడు డ్రై మరి ఇతరాలు వెళ్దాం డైరెక్ట్గా. ఇతరాలు వెళ్దాం సార్. ఇప్పుడు కటింగ్ పెట్టి కొంచెం మందులు వెళ్దాం, లైట్గా పైన స్ప్రే చేద్దాం. అంటే నేనేది కొంత ఎనర్జీ దీన్ని స్టోర్ చేద్దాం. దీంట్లో ఒక 4-5 మందులు కొడితే, అంటే మందులు అంటే పురుగు మందులు కాదు, కొంచెం గ్రోత్ ప్రమోటర్స్ ఉంటాయి. అవి కొట్టుకుంటే ఏంటంటే లోపల కొంచెం సెట్ అయిపోద్ది. లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏదన్నా ఫంగిసైడ్స్ కొట్టుకుని నేను సరి చేసుకుందాం మనం. ఇంకా తర్వాత ఇతర మీరు అన్నట్టు ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా కటింగ్ అయినాక అది కొడతాం కదా. కటింగ్ కూడా ఎక్కువ చేయొద్దాం, లైట్ చేయండి. ఉన్న ఎండిపోయినాయి చూడండి ఇవన్నీ. దీన్ని ఇంతవరకే మీరు లైట్గా జస్ట్ ఏంటంటే ట్యాపింగ్ చేయండి లైట్గా. మరీ దీన్ని ఎక్కువ చేయొద్దు, బొడుగుండి చేయగాకు. సరేనా? ఉన్న చెట్లు మొత్తం కూడా ఏంటంటే పద్ధతిగా ఉన్నాయి. ఇవన్నీ
పోయిన ఆయన ఎవరో కొంచెం కష్టపడట్లే కానీ పాపం లాస్ట్లో ఫెయిల్ అయ్యండి ఆయన. ఇతను బాగానే చేశాడు ఓవరాల్గా. నీళ్ళు ఎలా ఉన్నాయన్నా? నీళ్ళు ఎట్లా ఉంది ఇక్కడ? నీళ్ళు అంటే వాటర్ అంటే నీళ్ళు ఒరిజినల్ నీళ్ళు నీకు ఎట్లా తెలుసు ఒరిజినల్? తాగుతాం కదా మేము, నీళ్ళు తాగుతాం. బాయ్ నాకు శాంపిల్ ఇస్తావు వాటర్? నాకు మట్టి శాంపిల్ కూడా కావాలి. నాకు ఉంది మట్టి ఉంది. నాకు మట్టి ఒక బ్యాగులు ఇవ్వు, నీళ్లు కావాలి. నీకు చెప్తానని విషయాలు. ఇంకోటి అంటే ఏంటి అసలు ఇక్కడ ఏంటి టెంపరేచర్ ఏంటి, ప్రాబ్లం ఏంటి మహేష్ అన్న? ఏంటి ఇక్కడ ఇబ్బంది ఏంది? ఇక్కడ వాతావరణం కాయ మచ్చ వచ్చేస్తుంది. కాయ మచ్చ అంటే ఈ విధంగా ఇదిగోండి, ఈ మచ్చలు అంటున్నారు మీరు. ఇంకేం వస్తాయి చెప్పండి, ఇంకేం వస్తాయి? నడుచుకుంటారండి మీరు? కాదమ్మా, ఇంకేం వస్తాయి చెప్పండి. మచ్చలు వస్తాయి, బ్లైట్ తొందరగా స్టార్ట్ అవుతుంది. బ్లైట్ ఉంది దీనికి, బ్లైట్ ఉంది. పట్టుకోండి ఇది బ్లైట్. ఆంథ్రాక్నస్ కూడా దీనికి ఉంది. ఇదిగోండి. సో అన్ని రకాల రోగాలు ఉన్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్, నో ప్రాబ్లం. సో ఎందుకు ఇక్కడ ఉంది ఒకటే ఒక తోటగా రెడ్డి గారు? ఇక్కడ ఉంది మీది ఒక్కడే అనుకుంటే కదా? ఇది క్రాప్ బాగా వచ్చిందంటే ఇంకా 10 ఎకరాలు పెట్టగలమని. అరే కొండల్లో ఏడొచ్చింది, ఎంత మంచి నెలలో రాబోతుంది పంట. కిట్టగిరి పెద్దనా దానిమ్మలు చేసి అందరు పైకి వచ్చారు. నువ్వు ఒక్కడే ఎట్లా మాట్లాడ బాధగా ఉంది నాకు చూస్తే. అసలు నా బాధ దేవుని కరకంగా కాదు రెడ్డి గారు, 40 లక్షలు దానిమ్మ సరిగ్గా చూడలేదు అనుకుంటే కూడా తినలేదు అసలు. ఆఖరికి కాయ మరొక కాయ తినలే. పోనీ ఇప్పుడు ఎట్లుందంటే టెక్నాలజీ అనేది రోజు కొంచెం కొంచెం మారుతుంది కాబట్టి మంచి మందులు తెప్పించి కొడదాం. ఇక్కడ కాకపోయినా పక్కన అడ్రస్ చెప్తాను మీకు. అట్లా ఉండాలి నాకు మంచిగా అట్లా మనసు ఉండాలి, బాగా మాట్లాడాలి. ఆ కాయలు కొంచెం ఆల్రెడీ పోయిన కాయలు తీయాలి కదా, తీస్తే కటింగ్ లో పోతాయి. చేపించి కాయలు కానీ మొత్తం ఊరు చేపించి నీట్ గా మొత్తం లాంగ్ అట్లా దూరం పోపించేస్తా. స్టార్ట్ చేయి. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు? స్టార్ట్ చేయి, లేట్ చేయొద్దు. కాదు ఇప్పుడు అతను ఎవరో ఇట్లా వేయకూడదమ్మా కాయలు. దీని మళ్ళీ రకరకాల విల్టు గిల్టు తలకాయ నొప్పి వస్తూ ఉంటాయి. ఎన్ని తీయాలి, గలీజ్ అంతా రూట్ అంతా ఖరాబ్ అయిపోతా ఉంటది. అసలు ఇంత మంచి తోటనే ఎట్లా వదిలిపెట్టిండేనా? కటింగ్ అయిపోతే ఆయనకి కొంచెం పరిస్థితి బాగాలేక మా తమ్ముడిది నాది కాదు. కాదన్న ఇంత చెత్త ఒక సంవత్సరం ఫ్రీ ఉందంటే అసలు పోయిన సంవత్సరం కాబట్టినారు, నీళ్ళు పెట్టలేరు. అదేలేండి, 2023లో పెట్టినది. ఇది 23లో పెట్టినారు, 24 ఫ్రీగా ఉంది. అంతా ఒక తాట అనిపిస్తే కూడా దేశం వల్ల కలిసి. ఇక్కడ అసలు బ్లైట్ రాకూడదు. బ్లైట్ ఎందుకు వచ్చింది ఇక్కడ? ఆంధ్రాగ్నస్ కూడా రాకూడదు. ఇక్కడ పెద్ద పంటలు కూడా ఏం లేవు నీకు, అంత ఖాళీ పొలాలు. ఏమి బయట ఏం వేస్తారు ఇక్కడ మామూలుగా? కందులు, బుడ్డలు, అంతేనా? అంతే. బాగా కాదమ్మా, కాండాలు బాగా పెంచాను నేను. తక్కువ ప్లేస్ వచ్చాను, ఎంత మంచి కాండాలు తక్కువ ఉన్నాయి. నీ కొమ్మ కానీ బాగా చిక్కు కానీ బ్రహ్మాండం ఉంది అసలుకి. బాగా చేయొచ్చు చూడు, కాండాలు ఎంత లావు ఉన్నాయి చూడండి. ఒక్కొక్కరికైతే బలాలు పెడితే కూడా ఇంత రావు. చూస్తున్నామా మహేష్? బాగుండే సార్, చూసి చెప్తున్నా సార్. అక్కడ చూసి వచ్చినాయి. అవును, మీరు చెప్పి ఉండాల్సింది అతనికి. ఇన్నాళ్ళు ఏం చేస్తున్నాడు? ఇంతలా కాండాలు ఎట్లా వస్తాయనా? అద్భుతంగా ఉన్నాయి. చూడండి చూడండి, ఒక కాండం మామూలు లేదు. చెదలు ఉంది దీనికి? ఏమైనా చెదలు లేవుగా? ఉన్నాయా? చేతలు గేదలు లేవు. లేదా? ఉంటాయి ఆడోటి, ఇంకా మామూలుగా అన్నిటికైతే లేవు. దీనికి బ్లైట్ ఉంది, బ్లైట్ బాగా వచ్చింది. నువ్వు కరెక్ట్ కటింగ్ చేస్తే బ్లైట్ మొత్తాన్ని కట్ చేయండి. కొమ్మకి ఆడది, కొమ్మకి లేదు దీంట్లో. ఏంది కొమ్మకి ఉందా అంటే బాగా రాలా వస్తుంది. కొమ్మకి అసలు లేదు. చూడు నువ్వు బాగా ఇంకా చూడు, కొమ్మకి లేదు. అంటే సార్ ఇంకో తోటకైతే అట్ట కొమ్మట్టే సార్ అట్లా కాదు. బ్లైట్ అంటే దీని 2 రకాలు ఉంటాయి. రెడ్డి ఈ ముళ్ళు అనేది ఎండిపోకూడదు. ఇది కానీ బ్లైటే అట్లా అనమాట. వాళ్ళ లెక్కల రెడ్డి గారు నేనేందంటే నీకు చెప్పేది తెలుసుకుంటున్నా. అసలు ఏంటి నువ్వు ఎంత ఇప్పుడు దీన్ని ఎట్టు వదిలేసావు అనుకో,
ఏమంటారు దీన్ని, ఇది ప్రాబ్లమేటిక్ పోతుంది. ఇది ముళ్ళు ఇంత ఇట్లా మహేష్ గారు ఇట్లా కాకూడదు దీని వ్యవహారం. దీనికి లక్షణాలు కూడా విచిత్రంగా ఉన్నాయి చూడండి. సో నార్మల్ కొమ్మలు వేరుగా ఉంటాయి, నార్మల్ ఆకులు ఉంటాయి. కొంచెం ఏంటంటే కొన్ని కొమ్మలు ఆయనకు తెలుసు ఏం కట్ చేయాలని, నాలెడ్జ్ ఉంది బాగానే. ఎన్ని ఎకరాలు ఉన్నారు మొత్తం ఇది? 2 బావు. 2 బాగుందా? మహేష్ అన్న, నువ్వు నీళ్ళను వాటర్ తీసుకో. నాకు డౌట్ ఉంది, కింద ఏమన్నా నెమటోడ్స్ ఉందని డౌట్ ఉంది కొంచెం నాకు. నెమటోడ్స్ ఉన్నాయా అంటే జోమా? నెమటోడ్స్ అంటే కింద సన్న పురుగు అంటారు దాన్ని. ఏమో పురుగులు తెలవు. లేవుగా. ఎక్కడ మొక్కలు చచ్చిపోయినాయి ఏంటో చూపిద్దాంపా. ఎందుకంటే నెమటోడ్స్ ఉంటే విల్ట్ అంటారు, తెలుసుకా నీకు మహేష్? విల్ట్ ఉందా? మనం చూడాలమ్మా. అట్లా మీరు చెప్తే రేపు పెట్టుబడి. కాదు విల్ట్ చూస్తే ఇంక లేకపోతే మనం క్లీన్ అయిపోతాం. ఇంకా మెయిన్ విల్ట్ ఒక్కడే చిన్నది చూద్దాం మనం. ఇంక విల్ట్ లేదంటే నువ్వు సక్సెస్ అయిపోయినట్టు ఆల్మోస్ట్. ఇంకా మనోడు బాగానే మందులు బాగానే కొట్టాడుగా. మీరేం చేస్తారు పంటలు? ఇవన్నీ చేస్తారా? ఇది పోయిందిగా మేడా, ఇది విల్ట్ ఉందిగా, ఇక్కడ ఉంది లైట్ విల్ట్ ఉంది. ఉందిలే, కనపడుతుంది. ఉందిలే, ఉంది. కొంచెం తీ. నేల చాలా బాగుందమ్మా. కాటంగా పెట్టి త్రాలు కొట్టి చేయాలి అసలు. 18 కట్టాలి కష్టం. ఏర్పూరం ఉంటుంది అంతే. ఇంకా దాన్ని వేరుపురం నెమటోడ్స్ అంటారు. ఏర్పూరం దీంట్లో అమ్మగా జట్టు బయట లైట్ ఉంది లైట్ ఇంకా బుడ్డలు వస్తూ ఉంటాయి. బుడ్డలు వస్తే ఇంకా పీక్ కొంచెం చూద్దాం. ఇంకోటి కొంచెం తీయ, ఇంకొక రూట్ తీ. అది వేరేగా, వేరే అది పెద్ద వేరు బేకండి. సరే ఎర్లు లేవా? ఉంటుంది ఇక్కడ ఉంటుంది చూడండి. నాకు కింద ఇదిగోనే చెట్టు ఇదిగా కింద ఉంది చూడండి. అది పీకండి. రాజువాడు కదా చిన్నది. ఇప్పుడు చాలు అంతగా లేదు గురుగారు, అంతగా లేదు. పెద్ద ఎరు అంత లేదు, పర్లేదు బాగా. ఇక్కడ దీని సారి కూడా చెప్తా చూడు, దీనికి మందులు టయానికి కొడుతుండే. ఈ రోజు కొట్టమంటే 10 నెలలకు కొట్టేది. 10 నెలలకు కొట్టేదంటే ఆయనకి బుద్ధి కుట్టినప్పుడు కొడుతుండే. ఈ రొట్టె మెయింటెనెన్స్ బాగా చేస్తాడు. దీనికి మనం ఎవరు ఈయన ఆయన మాట్లాడితేనే అర్థమవుతుంది నాకు. అందుకని ఎక్కువ మాట్లాడింది నేను. అతను చాలా మంచి స్మార్ట్గా ఉన్నాడు ఆయన. చేద్దాం రా అంటే కొన్ని లైట్గా కొంచెం ఇబ్బందులు ఉన్నా కానీ అతను కేర్ తీసుకుంటే ఈ మొక్కలు కూడా ఉంటుండేవి. సరే జరిగిపోయింది. మనం ఇప్పుడు వచ్చింది సార్ నాకు ఇది తోట. అంతేనా? ఈ మొన్న రీసెంట్ గా నీకు ఫోన్ చేయించినప్పుడు తీసుకున్నారా? మంచి పని చేశారు రెడ్డి గారు, బాగా తీసుకున్నారు. ఇంకా రండి మరి. ఆ నీళ్ళు మట్టి చూస్తారా? ఆడ సార్ మట్టి కూడా వచ్చిందా అంటే మనిషినా సూపర్ చెట్లు బాగున్నాయి. బాగా మన చేతి కింద ఉంటే ఇక్కడ ఏరియాలోనే నేను మంచి తోట తీయొచ్చింది. అదే ఇది బాగా చేస్తే ఆయన ఇంకా చేస్తాడు. హుషారు మనిషి దగ్గర చేస్తాడు. అసలు ఇంత కడలు ఉడుతారనా? ఇంత అప్పుడు నేను చెప్తా. అప్పుడు దెబ్బ తిన్నాడు, అవలాడు. చెట్టుకి 30 కేజీలు. 30 ఈజీగా వస్తుంది. 30 లెక్కే ఉంది కాదు రెడ్డి గారు. ఇప్పుడు మీరు చూడమ్మా, కాయలు చెట్టు ఉన్నాయి అద్భుతంగా చూడండి.
30 టన్నులు 30 అయింది. 30 ఎక్కువ రావాలా? వారని ఇంకా నువ్వు పాత రోజుల్లాగా ఉన్నావా నువ్వు? రెడ్డి గారు నువ్వు ఇంకా నాది వీడియో చూపిస్తారు మన ఫ్లవర్ నాకు పెట్టింది. చెప్తా పని చెప్తారా అని చెప్పకూడదు. ఇప్పుడు మనం అన్ని చెప్పి ఒక్కరోజు అన్ని తినిపించిన అనుకో ఆయన ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి. చిన్నగా తొందరపడకూడదు మనం. లైట్గా తగులుతుంది గురుగారు. ఇగో లైట్గా ఉన్నాయి. లైట్గా ఏం పర్లేదు, దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇదిగోండి లైట్గా. ఇది నీకు ప్రాబ్లం కలిగించింది బాగా. ఏంది నువ్వేం బెక్కాకు, అతను మహేష్ చూసుకుంటాడు అన్ని అని తెలుసు. మహేష్ మీ చేతిలో ఉందంటే అన్ని చేసి పెడతాను నీకు. మహేష్ గారు ఇదే మీరు అంటున్న ఆంధ్రగ్నాస్, అది ఇదే చూడండి, అన్నీ ఉన్నాయి చూడండి. ఇదిగో చూడు రెడ్డి గారు, ఇగో ఇవి మీకు ప్రాబ్లం కలిగించాయి. ఈజీ కంట్రోల్ చేయొచ్చు, ఎంత దర్శకేం కాదు ఇవి. సరేనా? ఎన్ని మచ్చలు ఉన్నాయి చూడండి ఆకుల మీద, అన్ని రకాల మచ్చలు. ఏందా ఇవి కొట్టే ఇచ్చాలి. ఇదే ఏం చెట్టు అంటారు మీరు? సుబాబులే కదా. సుబాబులు కూడా దాంట్లో పెంచేస్తారు మనోడు. బుడ్డలు అవి దండ పడి. అవును, ఇంకా ఆడ చూస్తే నువ్వు ఆడ మండ పెద్ద మండ పడింది. అవును. ఆడ అంటే ఇక్కడ చిలకలు కూడా ఉన్నాయా? చిలకలు కూడా ఉన్నాయి. చిలకలు చూడండి సోదరులారా, రైతులు అనేవాళ్ళు ఏంటంటే సాధారణంగా పాపం కష్టపడి ఈ రైతు గారు 40 లక్షలు పెట్టుబడి పెట్టారు. 40 లక్షలు పెట్టుబడి పెట్టి దీన్ని ఎట్లా చేయాలని తెలియక పాపం వదిలేసుకున్నాడు. 40 లక్షలు అనేవి ఇప్పుడు అట్లా మల్టిప్లై అయిపోయి పెరిగిపోయి దాదాపుగా అది ఒకటి దగ్గరకు వచ్చింది. రైతులు అనేవాళ్ళు ఏంటంటే తమాషాకి వెళ్తే మటుకు ఇంతే ఉండదు పరిస్థితులు. వెళ్ళొద్దు సోదరులారా, దయచేసి అర్థం చేసుకోండి. ఇది ఒక రైతుగానే మేము మీకు శాంపిల్ చూపిస్తాను నేను, అంటే ఇతనని కాదు, ప్రతి రైతు పరిస్థితి అనమాట. సరైన సస్యరక్షణ కానీ సరైన పద్ధతులు పాటించడం, మెయిన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. మెయిన్ ఈ రైతు దగ్గర ఏంటంటే, అంటే ఇతను కాదు యాక్చువల్ రైతు, వేరే వాళ్ళ రిలేటివ్ అనమాట. సో ఈజ్ ప్రజెంట్ ఎవరైతే ఈ చేంజ్ చేస్తున్నారో అతను కొంచెం నాలెడ్జ్ ఉంది. సో రైతుకి ఏంటంటే సోదరులారా, ప్రాపర్ నాలెడ్జ్ అనేది, ఎక్స్పీరియన్స్ అనేది సరిగా ప్రాక్టికల్ అన్నీ లేకపోతే రైతు అనేవాడు ఏంటంటే ఈ విధంగా ఇబ్బందులు పడతారు సోదరులారా. అంటే ఒక్కలే కాదు, సాధారణంగా చాలామంది రైతులు ఉన్నారు ఈ పరిస్థితుల్లో. చూడండి చెట్లు ఎంత బాగున్నాయి చూడండి. అసలు కాండాలు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. కాండాలు లక్షల్లో పెట్టుబడి పెట్టినా కానీ ఇంత మంచి కాండాలు రావట్లా. మంచి కాండాలు ఉన్నాయి చూడండి. స్టెమ్స్ ఎంత అందంగా ఉన్నాయి చూడండి, ఎంత బాగా చేశారు. అన్నీ బాగా చేశారు కానీ పంట తీయటం రాలేదన్నమాట. అంటే మన రైతులకి ఏంటంటే ఫస్ట్ సైన్స్ పరంగా టెక్నాలజీ పరంగా కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో కలిసిపోతే రైతుకి ఏంటంటే ఈ కష్టాలు వచ్చాయి కాదు సోదరులారా. చూడండి అన్ని రకాల రోగాలు డయాగ్నోస్ కానీ ఇవన్నీ. రైతులు అనే వాళ్ళకి పాపం సంపాదించాలని ఉన్నా కానీ అది చేయాలంటే కొంత నాలెడ్జ్ అనేది ఉండాలి సోదరులారా. నాలెడ్జ్ లేకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోలేరు. చూడండి కాండాలు ఎంతలా ఉన్నాయి చూడండి. చూడండి అసలు కాండాలు ఎంతలా ఉన్నాయి చూడండి. ఇంత మంచి చెట్లను కూడా అతను పంట పండించుకోలేకపోతున్నారు. అంటే రైతులు ఎక్కడ ఫెయిల్యూర్? రైతుల్లో ఫెయిల్యూరా లేకపోతే సిస్టంలో ఫెయిల్యూరా? ఐ డోంట్ నో. చూడండి సోదరులారా, ఇంత బాధ అంటే పాపం రైతు పంట తెలియకుండా, పంట గురించి సరైన అవగాహన నాలెడ్జ్ లేకుండా రైతులు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు సపోజ్ మన పెద్దోళ్ళు ఉంటారు సోదరులారా, వాళ్ళు ఏంటంటే కొన్ని పంటల మీద కొంత అవగాహన ఉంది, లేదంటలేదు. రైతులు మరీ జీరో అని అంటలేదు. బట్ ఎప్పుడైతే ఈ పొమ్ము లాంటి పొమ్మకునే ప్లాంట్స్ ఏంటంటే
దీన్ని ఏంటంటే చేయగలరు, కానీ దీన్ని కొంచెం ఏంటంటే సిస్టమేటిక్ వెళ్ళాలి. మన వాళ్ళకి ఏంటంటే సిస్టమేటిక్ వెళ్ళే ఆలోచన కానీ, నాలెడ్జ్ కానీ, అవగాహన కానీ. ఈ రకమైన పెద్ద పెద్ద స్టెమ్స్ తెప్పించుకోవాలంటే వేరే వాళ్ళ దగ్గర లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఇంత మంచి స్టెమ్స్, ఇంత మంచి చూడండి కాండాలు కానీ, కొమ్మలు కానీ, ఇంటర్నోట్స్ కానీ చూడండి, చెట్టు ఎట్లా అద్భుతంగా ఉందో చూడండి. అదే ఇది ఒక మంచి చదువుకున్నోడి చేతిలోనో కొంచెం నాలెడ్జ్ నోట్ చేస్తే దీన్ని ఎంతో చేసి ఉండేవాడు. అంటే ఇదే కాదు, సాధారణంగా ఏంటంటే మన రైతులు ఏంటంటే ఈ విధంగా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందన్నమాట. అన్నీ బాగుంటాయి కానీ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే వేరే వాళ్ళతో కొంచెం మింగిల్ కావటం కానీ, కలవటం కానీ, మాట్లాడుకోవటం కానీ. ఫస్ట్ సోదరులారా, ఈ మన దేశంలో ఏంటంటే ఈ రైతుల పరిస్థితి ఎలా ఉందంటే, ఒక వ్యక్తితోని అంటే మనకు కొంత అవగాహన ఉండొచ్చు, కాంటలేదు నేను, కొంత అవగాహన కూడా మనం తీసుకుంటూ ఉండాలి. రైతు అనేవాడు ఏంటంటే ఆ విషయంలో ఫెయిల్ అయిపోతున్నాడు ఆటోమేటిక్గా. చాలామంది ఏంటంటే అవగాహన తీసుకోవాలని ట్రై చేస్తున్నారు, కొంత అవగాహన చిక్కకపోవచ్చు. బట్ ఎంత మంచి పంటలు వేసుకునేటప్పుడు ఏంటంటే, పెట్టుబడి పెడుతున్నప్పుడు ఏంటంటే రైతు మీద ఏంటంటే భారం ఆటోమేటిక్గా పడిపోతూ ఉంటుంది. ఆ భారాన్ని తగ్గించుకోవాలంటే, దాని నుంచి డబ్బు సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా చూడండి, ఇంత పెద్ద చెట్లని మీరు చూడండి. అంటే ఇంత పెద్ద చెట్లలో కూడా అతను దిగుబడి తీసుకోలేకపోయాడు. చివరికి చేయలేక చేతులు ఎత్తేసాడు ఆయన. సో రైతులు అనేవారు మీరు మారరు. ఏదైనా నెక్స్ట్ జనరేషన్ వచ్చినా మారతారో తెలియదు, కానీ ఈ జనరేషన్ మారరు సోదరులారా. చూడండి, రైతు ఇంత మంచి చెట్లను వదిలేసుకొని చేతులు ఎత్తేసాడు పైకి. చెప్పండి, రైతు అనే అప్పుల్లో పైకి వస్తాడా? పెట్టుబడి పెడుతున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి, అన్ని ఆలోచనలు బాగానే ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మన వాళ్ళకి ఏంటంటే చెయ్యాలి తప్పని అన్నీ ఉన్నాయి. స్టార్టింగ్ కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఆ యొక్క ఇంట్రెస్ట్, నాలెడ్జ్, టెక్నాలజీ ప్లస్ ఇందులో ఏంటంటే కొంత పెస్టిసైడ్స్ కానీ, ఫంగిసైడ్స్ కానీ, కొంత ఫర్టిలైజర్స్ కానీ, అంత చీటింగ్. ఈ లోకల్ ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, వాళ్ళు ఏదో తెస్తారు, వీళ్ళకి ఇస్తారు, వీళ్ళు కొడతారు, అదేం పని చేయదన్నమాట, వర్కౌట్ కాదు. ఇది మన యొక్క దీన్ని మార్చాలంటే సోదరులారా, పీపుల్ మైండ్ సెట్ మారాలి. రైతునే అతను ఏంటంటే కమర్షియల్గా తయారు కావాలి. రైతు ఎడ్యుకేట్ బాగా చేసుకుంటేనే వ్యవసాయాన్ని చేయగలుగుతారు సోదరులారా. ఇలా మీరు పిచ్చిగా పంటలు పెట్టుకొని చివరి కోట్లు అప్పు చేసుకొని ఇబ్బందులు పడే బదులు కొంచెం కామన్ సెన్స్తోని ఉంటారు, మంచి వాళ్ళు ఉన్నారు, మీకు చెప్పేవాళ్ళు ఉన్నారు, కొంచెం నాలెడ్జ్ ఉన్న దగ్గర పోతే ఎన్ని చేసి పెడతారు మీకు. మీకు ఇందులో కష్టాలు ఏమన్నా చెప్పండి. ఇంత మంచి చెట్లను కూడా నువ్వు పంట పండించుకోకపోతే ఏం చేయాలని, వ్యవసాయం ఏం సాధిస్తారు మీరు? ఈ దేశ వ్యవసాయ రంగాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు? ఇట్లనా మన దేశ రైతులు ఉండేది? ఇదేనా రైతులు చేసే పని? ఇదే రైతు? రైతులు ఆలోచిస్తే అట్లా సోదరులా, ఇది పరిస్థితి అన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే పరిస్థితులు అనేవి ఇట్లా ఉన్నాయి సోదరులారా. దీన్ని కనీసం చెప్పుకునే వాళ్ళు లేరు, దీన్ని చూపించేవాళ్ళు లేరు, లోపల ఇంటర్నల్గా అంతర్గతంగా ఏమున్నాయి పరిస్థితులు అవి చెప్పేవాళ్ళు లేరు. కనీసం వీళ్ళు కూడా ఏంటంటే ముందుకెళ్ళి ఆ ఈగోస్ ఉంటాయి చూడండి, ఈగోస్, ఒకరిని ఎందుకు అడగాలి, మూడో వ్యక్తి ఎందుకు అడగాలి, వాళ్ళ దగ్గర ఎందుకు పోవాలి, ఎన్ని మనసులో తీసేసుకొని ఫ్రీగా ఫ్రీ ట్రేడ్ లాగా ఫ్రీ కన్సల్టేషన్స్, ఇంటరాక్షన్స్ ఉంటాయి సోదరులారా. అన్ని కంట్రీల లాగానే మనం కూడా ముందుకెళ్ళిపోతాం. ఈ చూడండి, ఇట్లా పెద్ద పెద్ద ధాన్యం తోటలు కాకుండా ఏ తోట అయినా సరే, ఈ ధాన్యమే కాదు, ఈ నేరేడు పంటలే కాదు, కనీసం ఇంతవరకైనా ఒక పంట కూడా తీయాలి ఆయన. చూస్తున్నారు కదా నేరేడు పంట చాలా పెద్దది. ఇది ఇంతవరకు ఒక్క పంట కూడా తీయలే పాపం రైతు గారు. ఎందుకంటే నాలెడ్జ్ లేదు, చేయాలని పెడుతున్నారు, తర్వాత వాళ్ళకి అందుబాటులో నాలెడ్జ్ లేదు, టెక్నాలజీ తెలియదు. ఇక్కడ లోకల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సరిగా సపోర్ట్ చేయట్లేదు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ చూడాలరా. ఇది మన యొక్క ఇండియాలో జరుగుతున్న ప్రాబ్లమ్స్, రైతులు ఫేస్ చేస్తున్నాయి ఎన్ని రకాల ఇబ్బందులు చూడండి. ఇంత పెద్ద నేరేడు చెట్లకు కూడా కనీసం పంట తీలేకపోయాడు రైతు. పక్కన మ్యాంగో కూడా ఉంది, అది తీలేకపోయాడు. ఈ రైతులు ఏంటంటే సీరియస్గా లేరు. దే ఆర్ థింకింగ్ ఇట్స్ ఏదో చేద్దాము, ఏదో చేయొచ్చు,
చూడండి నేల ఎంత మంచి నేల, ఎంత మంచి చెట్లు వరకు చూడండి, ఎంత విశాలమైన చెట్లు ఉన్నాయి చూడండి. చూసారు ఎంత బాగున్నాయి చెట్లు, భూమి చాలా బాగుంది, వాటర్ చాలా బాగుంది, అన్నీ ఉన్నాయి. కానీ మీకు చేసే నాలెడ్జి, టెక్నాలజీ, సైంటిఫిక్ ఎలా చల్లాలి, సైంటిఫిక్ రూపంలో వచ్చేస్తే అలా ఇంకా మనకి మంచి ముందుకెళ్తాం. అవన్నీ పట్టించడానికి టైం లేదు వీళ్ళకి, రైతులకి. ఎన్ని రైతుల్లో చేసిన తప్పులు చదవాలి, రైతు యొక్క ఫెయిల్యూర్స్ ఇవన్నీ. రైతు తలుచుకుంటే ఏదైనా చేయగలడు, కానీ ఇట్లా ఎందుకు మరి ఎన్ని సమస్యలు చూడండి. ఏం రోగాలు లేకుండా, ఎటువంటి స్ప్రేలు లేకుండా చూడండి ఎంత అద్భుతమైన లీఫ్ చూడండి. ఇంతవరకు ఈ తోటలో ఒక క్రాప్ తీలా ఫార్మర్. చూసారా, ఇది పరిస్థితి. ఓకే.